హరే కృష్ణ. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే కృష్ణుడిని మన యొక్క జీవిత భాగస్వామిని చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆహ్, భగవంతుడిని మనం జీవిత భాగస్వామిగా చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా అన్ని సమస్యలు సమాధానం దొరుకుతుందన్నమాట. ఆహ్, అంటే ఫర్ సపోజ్ నాకు పెండ్లి అయింది. నా భార్య ఉన్నది. సో, నేను అనుకోవాలన్నమాట. కృష్ణ హ్యాస్ గివెన్ ఎ బెస్ట్ సూటబుల్ వైఫ్ టు మీ. నన్ను నేను అనుకోవాలి. అంటే కృష్ణుడు నా గురించి నాకు తగ్గట్టు బెస్ట్ పాజిబుల్ వైఫ్ ఇచ్చాడు. అందుకనే నేను భక్తిలో కానీ, మెటీరియల్‌గా కానీ, లేకపోతే స్పిరిచువల్‌గా కానీ ఉన్నతంగా ఆహ్, ఆహ్, గ్రోత్ అవుతున్నాను అని అనుకోవాలన్నమాట. ఎందుకంటే మనం కృష్ణ భక్తికి వచ్చాక కృష్ణుడే మన యొక్క ఆహ్, మన యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా కృష్ణుడే చూస్తాడనమాట. అంటే కృష్ణుడి మీద మనం డిపెండ్ అవుతాం. ఆహ్, అందుకని ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ కృష్ణుడే చూస్తాడు. సో, మనకి బెస్ట్ సూటబుల్ వైఫ్ దొరికిందని అని చెప్పి భర్త అనుకోవాలన్నమాట. అలాగే భార్య కూడా తనకు బెస్ట్ సూటబుల్ హస్బెండ్ దొరికాడు. భగవంతుడి కృప వల్ల, వైష్ణవుల కృప వల్ల, గురువులు, వైష్ణవులు అందరి కృప వల్ల, పేరెంట్స్ కృప వల్ల, అందరి కృప వల్ల మనకి కృష్ణుడు బెస్ట్ సూటబుల్ పార్ట్నర్ ఇచ్చాడని అని అనుకోవాలన్నమాట. సో, అలాంటప్పుడు ఏంటంటే మనం ప్రతి దానిలోని మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం. మన కృష్ణ కాన్షియస్‌నెస్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. మనకి భగవంతుడు ఇట్లాంటి పలానా సిట్యుయేషన్ ఇచ్చాడు, పలానా హస్బెండ్ ఇచ్చాడు, పలానా వైఫ్ ఇచ్చాడు అని అనుకుంటే వాళ్ళ ద్వారా ఏంటంటే మనకి భక్తి పెరుగుతుంది. మనకి పేషెన్స్, మనకి సహనం పెరుగుతుంది. మనకి వాళ్ళని టాలరెన్స్ అంటే ఓర్పు కూడా పెరుగుతుందనమాట. అందుకనే మనకి భగవంతుడు ఈ విధమైన హస్బెండ్ అంటే హస్బెండ్‌ని ఇచ్చాడని, ఇట్లాంటి భార్యని ఇచ్చాడని, ఇట్లాంటి భర్తని ఇచ్చాడని మనం అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. మనకి ఉన్న దానిలోనే భగవంతుడు ఇచ్చిన ఉన్న దానిలోనే సంతృప్తి ఉందనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి చాలా గొడవలకి పరిష్కారం అవుతుందన్నమాట. అంతేకాకుండా మనం భార్యనైతే ఆహ్, మనం ఫస్టు భగవంతుడి యొక్క సేవికురాలు అనే ప్రకారంగా చూసామనుకోండి, ఆటోమేటిక్‌గా తర్వాత మనం దానివల్ల ఏమిటంటే మనం ఆవిడని కూడా ఆపోజిట్ డివోటీలని ఆహ్, భక్తుల్ని ఎలా చూస్తాము, అదే విధంగా మనం భార్యను కూడా అదే విధంగా చూసామనుకోండి, షీ ఈజ్ ఆల్సో ఈక్వల్ పార్ట్నర్. నాతో సరిసమానమైన భాగస్వామి అని అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనం రెస్పెక్ట్ ఇస్తాము, మనం కేర్ చేస్తాము. అన్ని అన్ని విషయాల్లో మనం సర్దుకుపోతామన్నమాట. అందుకనే మన మైండ్ ద్వారా ప్రిపేర్ అవ్వాలన్నమాట. మన మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలేంటంటే, కృష్ణుడు నాకు ఏది చేసినా అటు ఆహ్, కృష్ణ కాన్షియస్‌నెస్ బర్త్‌ని ఇచ్చినా సరే, లేకపోతే కృష్ణ కాన్షియస్ బర్త్‌ని ఒక్కొక్క ఆహ్, నార్మల్ బర్త్‌ని ఇచ్చినా సరే, అది ఎంతో ఆనందంగా మనం స్వీకరించామనుకోండి, మనం లైఫ్‌లో ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అందుకనే అంటారన్నమాట, భక్తిలో ముందుకు పోవాలి అంటే మనం ఏ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నామో, ఆ సిట్యుయేషన్‌ని మనం అనుకూలంగా మార్చుకోవచ్చన్నమాట. అంతేగాకుండా మనం అన్‌సాటిస్ఫైగా ఉన్నామనుకోండి, అయ్యో! నాకు ఇట్లాంటి భర్తని ఎందుకు ఇచ్చావు కృష్ణ? లేకపోతే నాకు ఇట్లాంటి భార్యని ఎందుకు ఇచ్చావని కృష్ణ? అని మనలో మనం బాధపడ్డామనుకోండి, వాళ్ళతో మనం కాంప్రమైజేషన్ అవ్వడం చాలా డిఫికల్టీ అన్నమాట. అందుకనే మనకి ఎలాంటి సిట్యుయేషను ఇచ్చినా భగవంతుడు, ఆ సిట్యుయేషన్‌ని మనం చాలా చక్కగా ఆనందంగా గడుపుకోవాలనుకుంటే ప్రతి సిట్యుయేషన్‌ను మనం కృష్ణ సెంటర్ అనుకోని చూసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు అన్ని పాజిటివ్ థింగ్సే కనబడతాయన్నమాట. లేకపోతే ఏంటంటే ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ మనకి నెగటివిటీ డెవలప్ అవుతదన్నమాట. ఆ! నా యొక్క భార్యలో ఈ గుణం లోపం ఉంది, అటువైపు వేరే భార్యల్లో ఈ గుణం లోపం ఉందని చెప్పి ఎ మన మనం మనలోని లోపాలు మనలోని లోపాలు చూడమన్నమాట. మన ఆపోజిట్ వ్యక్తి, ఎస్పెషల్లీ మనకి దగ్గరగా క్లోజ్‌గా ఉండే భార్యలోని లోపాలు ఎత్తి చూపడం, లేకపోతే మనం దగ్గరగా క్లోజ్‌గా ఉండే రిలేషన్‌షిప్
లోపాలు ఎత్తి చూస్తూ ఉంటానన్నమాట. అట్లా ఎత్తి చూపకుండా ఉండేటట్టు ఏంటంటే మన మనసుని మనం సమాధానపరుచుకోవాలన్నమాట. కృష్ణుడు మన జీవితంలో అంతా మేలే చేస్తాడు. భగవంతుడు మనకి ఎప్పుడు అన్యాయం చేయడు అని దృఢంగా నమ్ముతూ కృష్ణుడే సెంటర్. ఇప్పుడు నేను ఈ పలానా పని చేశాననుకోండి, ఈజ్ ఇట్ హ్యాపీ ఫర్ కృష్ణ అని ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం అనుకోండి, ఈజ్ ఇట్ కృష్ణుడు ఎంతో ఆనందం పొందుతాడా మనం ఈ పని చేసి ఈ విధంగా రియాక్షన్ అవుతే. ఫర్ సపోజ్ ఇద్దరికి గొడవలైంది, భార్యాభర్తగా గొడవలైంది. ఈమె కూడా మంచి డివోటీయే. ఇప్పుడు నేను గొడవని చాలా ఎక్కువసేపు డ్రాగ్ ఆన్ చేశాను అనుకోండి, అంటే చాలా ఎక్కువ సమయం మాట్లాడకుండా చెందకుండా చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా గొడవ అలాగే ఉంటుంది అన్నమాట. మనస్పర్ధలు, గొడవలు అలాగే ఉంటాయి. అయితే ఏంటంటే ఓకే, ఈ అమ్మాయి కూడా కృష్ణ భక్తురాలే, సో అందుకని మనమే ముందు ఆమెతో మాట్లాడదాము అని చెప్పి ప్రాక్టికల్గా మనం ఆలోచించి మనమే ఒక స్టెప్ ముందుకు వేసామనుకోండి, ఆటోమేటిక్గా గొడవ అనేది ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం చాలా తొందరగా తగ్గిపోతుంది అనమాట. మళ్ళీ మామూలుగా జీవించవచ్చు అనమాట. అందుకనే మన యొక్క భార్యని కానీ మన యొక్క భర్తను కానీ, అతను కూడా కృష్ణుడి యొక్క భక్తుడే, ఆమె కూడా కృష్ణుడి యొక్క భక్తురాలే. అందుకనే మనమే ఎంతో మనం ఇద్దరు మన భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, మీ ఆధ్యాత్మిక జీవనంతో భౌతిక జీవనంతో పాటు ఆధ్యాత్మిక జీవనం కూడా చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే గొడవ 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట అవుతుంది, బట్ ఆ యొక్క మాటలు అవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫిలిం లాగా వెనకాతల మన మైండ్లో రిపీట్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఆధ్యాత్మికంగా ప్రగతిని పొందలేరు, ఇటు భౌతికంగా కూడా చాలా నష్టపోతూ ఉంటారన్నమాట. అందుకని ఎంత ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబిలిటీ కృష్ణుడిని సెంటర్ చేసి, మన భార్యాభర్తలు గొడవ అయిందనుకోండి, దాన్ని ఎంత పాసిబిలిటీ అయితే అంత పాసిబిలిటీ దాని ఇంటెన్సిటీని తగ్గించడానికి మన వంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నతిగా ఒక భార్య కానీ భర్త కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు తొందరగా ఒక స్టెప్ ఫార్వర్డ్ ముందుగా తీసుకోవాలన్నమాట. సో దట్ ఎస్పెషల్లీ జనరల్గా చెప్పాలంటే భర్త ముందు ఫార్వర్డ్ స్టెప్ తీసుకొని ఆమెని ఇమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమెతో ఇమోషనల్గా దగ్గర ఉన్నారనుకోండి, గొడవ తొందరగా సమస్య పోతుందన్నమాట. సో మొట్టమొదట హ్యాపీ ఫ్యామిలీ లైఫ్లో ఉండాలంటే కృష్ణుడిని సెంటర్ చేయండి. కృష్ణుడిని మీ యొక్క జీవిత భాగస్వామిని చేయండి. కృష్ణుడి గురించి ఆలోచించండి, లేకపోతే పిల్లల గురించి ఆలోచించండి, లేకపోతే మీ యొక్క ఆర్థిక స్థితి గురించి ఆలోచించండి. ఆటోమేటిక్గా మనం ఈ విధంగా అనాలిసిస్ ఇంటర్నల్గా మైండ్లో చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా గొడవలు వస్తాయి పోతాయి, తొందరగా తగ్గిపోయి ఇద్దరు హ్యాపీగా ఉంటారన్నమాట. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ యొక్క ముఖ్యమైన సూత్రం ఏంటంటే కృష్ణుడిని కేంద్ర బిందువుగా చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎన్ని గోళ్ళు వచ్చినాయా, ఆటోమేటిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, అది స్లోగా గొడవలు తగ్గిపోతూ ఉంటాయి. మేబీ పెళ్ళైన కొత్తలోని చాలా ఎక్కువ గొడవలు అవి అవుతూ ఉంటాయి. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఆపోజిట్ భార్య యొక్క మనస్తత్వం మనకు తెలుస్తుంది, భర్త యొక్క మనస్తత్వం మనకు తెలుస్తుంది. కాబట్టి భార్యకి భర్తకి యొక్క మనస్తత్వం తెలుస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము గొడవలన్నీ నెమ్మదిగా క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. అవే గొడవలు రిపీట్ అవ్వకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి సపోజ్ నా భార్య యొక్క ఇమోషనల్ యాంగ్జైటీ నాకు తెలుసు, సో అంత డిస్టర్బ్ కాకుండా తగు జాగ్రత్త వహించాలనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే గొడవలన్నీ సమసిపోతాయి అన్నమాట. అందుకనే మనం కృష్ణుడిని కేంద్ర బిందువుగా చేసి సో అంటే చైతన్య చైతన్య ప్రభు అనే ప్రభుజీ చెప్తారన్నమాట, వెర్టికల్ రిలేషన్షిప్, హారిజాంటల్ రిలేషన్షిప్. మనతో పాటు వెర్టికల్ రిలేషన్షిప్లో అంటే ఇట్లా అన్నమాట, తిన్నమైన రిలేషన్షిప్లో ఏంటంటే కృష్ణుడు ఉంటాడన్నమాట. హారిజాంటల్ రిలేషన్షిప్లో మన భార్య, మన భర్త, మన పిల్లలు,
మన రిలేషన్షిప్, మన ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. ఆటోమేటిక్గా మనం కృష్ణుడిని కేంద్ర బిందువుగా చేసుకున్నాం అనుకోండి మన లైఫ్లోని, అంటే వ్యక్తిగత రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకొని మన సాధన చేస్తూ కృష్ణ భక్తిలోని ముందుకు పోతూ ఉన్నాం అనుకోండి, అది హారిజంటల్ రిలేషన్షిప్ అంటే ఆ, భార్యతోటి పిల్లలతోటి మంచి గుణగణాలు అలవడి వాళ్ళతో కూడా మన యొక్క రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం కూడా మనం ప్రార్థిస్తాము. అట్లాగా మనం ఈ చేతనైన సహాయం మనం చేయగలుగుతాం అన్నమాట. అందుకనే కృష్ణుడిని మన యొక్క ఆధ్యాత్మికంగా ముందుకు పోవాలన్నా మన భార్యాభర్తల రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్షిప్ సుఖంగా ఉండాలి అనుకున్న కృష్ణుని కేంద్ర బిందువుగా చేసి మన జీవితాన్ని ఆనందమయం పరుచుకోవచ్చు అన్నమాట. హరే కృష్ణ.